హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రోహిణి మనోజ్ పెళ్లి ఫంక్షన్లో డెకరేషన్ చేసి ఈవెంట్ కంపెనీలో క్రియేటివ్ డైరెక్ట్గా జాబ్ కొట్టేసిన మీనా అసలు ఇదంతా ఎలా జరగబోతుంది, నిజంగానే మీనా జాబ్ సంపాదించబోతుందా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. రోహిణి మనోజ్ పెళ్లి రోజు ఫంక్షన్ని బాగా జరిపించాలని ఇక రోహిణి మనోజ్ అయితే నిర్ణయించుకుంటారు. కానీ సమయానికి డెకరేషన్ చేసేవాళ్ళు దగా చేస్తారు. డెకరేషన్ చేసేవాళ్ళు క్యాన్సిల్ అని చెప్పడంతో ఏం చెయ్యాలా అని ఇక తల పట్టుకొని కూర్చుంటారు. మనోజ్ రోహిణి అయితే ఏంట్రా అంతా బాగానే ఉందనుకుంటే మళ్ళీ ఇలా జరిగిందేంటి అని అనుకుంటూ ఉంటుంది. ప్రభావతి అయితే అప్పుడు ఇక మనోజ్ అయితే అవునమ్మా, దీని మీద నేను చాలా హోప్స్ పెట్టుకున్నాను. అలాగే ఈ ఫంక్షన్కి లక్షల్లోనే ఖర్చు అవుతుంది. ఇప్పుడు డెకరేషన్ చేసేవాళ్ళు రాకపోతే ఎలాగా అని ఆలోచిస్తున్నాను. ఇప్పుడు గెస్టులు అందరూ వస్తారు, డెకరేషన్ బాగోకపోతే వాళ్ళందరూ కూడా నవ్వుతారు అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే. అప్పుడు ఇంకా శృతి, రవి, మీనా, బాలు అందరూ కూడా వస్తారు. వచ్చిన తర్వాత ఏంట్రా ఫంక్షన్ చాలా బాగా అరేంజ్ చేశానని చెప్పి ఉత్తి ఈ కళ్యాణ మండపమే చూపిస్తున్నావు, ఇక్కడ ఏమీ డెకరేషన్ లేదేంటి అని అడుగుతూ ఉంటాడు బాలు. అయితే ఖర్చు అయిపోతుందని ఆ స్టేజ్ మీదే ఇక పెళ్లి రోజు జరిపించేసుకోవాలనుకుంటున్నారా, ఇక వెనకాల డెకరేషన్ ఏమీ చేయరా ఏంటి అని అడుగుతూ ఉంటే ఇప్పుడు దాని గురించేరా ఈ పాటలన్నీ కూడా అని అంటూ ఉంటాడు మనోజ్. అయితే ఏమైంది అని అడుగుతూ ఉంటుంది మీనా. డెకరేషన్ చేసేవాళ్ళు లాస్ట్ నిమిషంలో క్యాన్సిల్ చేశారు మీనా. ఇప్పుడేమో పెద్ద పెద్ద వాళ్ళు ఈ ఫంక్షన్కి వస్తున్నారు. తీరా ఇలా జరిగింది, మేము అనుకున్నది సాధించలేకపోతున్నాం అని రోహిణి అయితే బాధపడుతూ ఉంటుంది. బాధపడుకు రోహిణి, నేను చేయన డెకరేషను అని అంటూ ఉంటుంది మీనా. ఏంటే నువ్వు చేసేది, ఇంటింటికి వెళ్ళి పూలు అమ్ముకోవడం అనుకుంటున్నావా అని అంటూ ఉంటుంది ప్రభావతి. అయితే అప్పుడు ఇక మాట విని ఇక బాలు అయితే మీనా, ఇలాంటి వాళ్ళకి సహాయం చేయాలనుకోకూడదు, ఎందుకంటే నీ సహాయాన్ని వీళ్ళు గుర్తించలేరు అని అంటూ ఉంటాడు బాలు. అవును మీనా, నీకెందుకు, అత్తయ్య గారే మొత్తం ఎంత కూడా డెకరేషన్ చేసేస్తారు, నువ్వు చేసేదేంటి పూలు అమ్ముకునేదానివి అని అంటూ ఉంటుంది శృతి కూడా. అత్తయ్య ఇంట్లో కూర్చొని ఉంటారు కాబట్టి అత్తయ్యకి ఎంతో టాలెంట్ ఉంది కదత్తయ్య అని అంటూ ఉంటుంది శృతి. అయితే అప్పుడు ఇక ప్రభావతి శృతి మాటలకి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏదో ఫంక్షన్లో వీళ్ళు టెన్షన్ పడుతున్నారని మీనా తనకి వచ్చినట్టు డెకరేషన్ చేస్తానంటే మీరు ఇలా మాట్లాడారు కదా, అందుకే నేను అలా మాట్లాడాల్సి వచ్చింది అని చెప్తూ ఉంటుంది శృతి. అయితే మీనా డెకరేషన్ చాలా బాగా చేస్తుంది, మీకు తెలీదా, తను ఇంటిని కూడా ఎంత బాగా అలంకరిస్తుందో, అలాగే ఇక్కడ కూడా చేస్తుంది, ప్రతి విషయంలో తీసి పాడేసినట్టు మాట్లాడతారు అని అంటూ ఉంటుంది శృతి. అయితే అప్పుడు ఇక రోహిణి అయితే మనోజ్తో అవును మనోజ్, మీనా బాగానే డెకరేషన్ చేస్తుంది, తనకి ఒకసారి ఛాన్స్ ఇచ్చి చూద్దాము, ఏదో కొంచెమన్నా బాగుంటుంది కదా అని అంటూ ఉంటుంది రోహిణి. అయితే సరే రోహిణి, ఇక మా ఫంక్షన్ మొదలవడానికి 2 గంటల సమయం ఉంది, ఈ 2 గంటల్లో మీనాని చేయమందాము. సరే మీనా, నీ టాలెంట్ అంతా ఉపయోగించి స్టేజ్ డెకరేషన్ చెయ్యి, దానికి కావాల్సినవి అన్నీ కూడా మేము ముగ్గురం వెళ్ళి తీసుకొస్తాము అని అంటూ ఉంటాడు మనోజ్. అయితే అప్పుడు ఇక మీనా బాలుని అడుగుతూ ఉంటుంది ఏం చేయమంటారు అని అడుగుతూ ఉంటే ఒప్పుకున్నావు కదా, మరి తప్పదు కదా, సరే డెకరేషన్ చెయ్యి, దానికి కావాల్సినవేంటో నాకు లిస్టు రాసివ్వు, వెళ్ళి తీసుకొస్తాము అని అంటూ ఉంటాడు బాలు. అయితే అప్పుడు ఇక మీనా అయితే ఫ్లవర్స్ అన్నీ కూడా ఒక చోట దొరుకుతాయి, వెళ్ళి అక్కడికి వెళ్ళి మీరు ఇవి తీసుకురండి, ఇంతలో పైన డెకరేషన్ కొంచెం ఉంది చేస్తూ ఉంటాను అని అంటూ ఉంటుంది మీనా. ఆ తర్వాత ఇక రోహిణితో ఇలా అంటూ ఉంటాడు మనోజ్. అయితే ఏంటిది, అసలు ఇంటర్నేషనల్ డీలర్షిప్ వస్తుందని ఎంతో ఆశపడుతూ ఇంత ఖర్చు పెట్టి మనం ఇదంతా చేస్తూ ఉంటే మొదట్లోనే ఇలా దెబ్బ కొట్టేసిందేంటి అని అంటూ ఉంటాడు మనోజ్. అయితే అప్పుడు ఇక రోహిణి, ఎందుకు మనోజ్ టెన్షన్ పడుతున్నావు, నువ్వు టెన్షన్ పడొద్దు, ఏమీ కూడా జరగదు, కంగారు పడకు, మనకు అనుకున్నట్టే ఆ డీలర్షిప్ మనకే వస్తుంది, మనం కోటీశ్వర్లం అయిపోతాము అని అంటూ ఉంటుంది రోహిణి. సరే రోహిణి, నువ్వు కూడా మీనాకి హెల్ప్ చెయ్యి,
ఈ మీనా ఏం చేస్తుందో, ఏ కాడికి తీసుకొస్తుందో చూడాలి అని అనుకుంటూ ఉంటాడు మనోజ్ అయితే. అప్పుడే ఇక ప్రభావతి అయితే చూసారా, ఈ రోహిణి మనోజ్ కూడా మీనానే డెకరేషన్ చేయమన్నారు, అదేమన్నా చెడగొడితే అప్పుడు తెలుస్తుంది వీళ్ళకి అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని అంటూ ఉంటాడు సత్యం, ఆ నోటి వెంట మంచి మాటలు రావా నీకు? ఎప్పుడూ కూడా జరగదు కాదు అని ఆ మాటలు తప్ప, ఏదో మీనా తన వంతు సహాయం తను చేస్తానంటుంది, నువ్వేమో ఇలా మాట్లాడుతున్నావు అని సత్యం అయితే తిడుతూ ఉంటాడు. తర్వాత ఇక బాలు, రవి, మనోజ్ ముగ్గురు కూడా కావలసిన పువ్వులన్నీ కూడా తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత అప్పుడు ఇక శృతి, రోహిణి అందరూ కూడా మీనాకి పువ్వులు అందిస్తూ ఉంటే ఇక మీనా అయితే ఈ ఫ్లవర్స్ ఇక్కడ పెట్టాలి, ఈ ఫ్లవర్స్ ఇక్కడ పెట్టాలి అని మొత్తం డెకరేషన్ అంతా కూడా చేస్తూ ఉంటుంది. అలా డెకరేషన్ చేసిన తర్వాత అప్పుడే ఇక ప్రభావతిని, సత్యాన్ని డెకరేషన్ అంతా కూడా అయిపోయిన తర్వాతే రమ్మని చెప్తారు. అప్పటి వరకు వాళ్ళు గదిలోనే కూర్చొని ఉంటారు. ఇంతలో బాలు, రవి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అన్నయ్య, ఏమో అనుకున్నాను కానీ వదిల్లో చాలా టాలెంట్ ఉందన్నయ్య, చూడసలు ఎంత బాగా డెకరేషన్ చేసిందో, ఏదో పెద్ద పెద్ద పెళ్ళిళ్ళకి ఇప్పుడు డెకరేషన్ చేస్తున్నారు, అదే పూల తోటలాగా పెట్టి ఆ విధంగా డెకరేషన్ చేసింది. నిజంగా వదిన రియలీ గ్రేట్ కదా, తను ఆల్రౌండర్, వంటలు బాగా చేస్తుంది, బిజినెస్ చేసుకుంటుంది, డెకరేషన్లు చేస్తుంది, ఇంట్లో పనంతా కూడా చక్కబడుతుంది. అసలు వదినికి అంత ఓర్పు సహనం ఎక్కడి నుంచి వచ్చిందో. నిజంగా ఆడాళ్ళు జోహార్లు అంటారు కదా, వదిన్ని చూసి అంటారేమో అని రవి అయితే మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే ఇక రవి అయితే మనోజ్ గడి దగ్గరికి వెళ్ళొస్తాను ఆగు అని రవి మనోజ్ దగ్గరికి అయితే వస్తాడు. రే మనోజు, ఏంట్రా డెకరేషన్ చూస్తూ అలా ఉండిపోయావు అని అంటూ ఉంటే, అసలు ఈ డెకరేషన్కి మనం ఎంత డబ్బులు ఇచ్చినా కూడా తక్కువేనేమో, ఒకవేళ వాళ్ళు క్యాన్సిల్ చేయకుండా వస్తే ఇంత బాగా చేసి ఉండకపోవచ్చు, ఇది బాగా రిచ్ లుక్ ఇచ్చిందిరా, ఆ ఫ్లవర్స్, ఆ డెకరేషను ఐడియా అయితే ఇక ఎక్సలెంట్గా ఉంది అని అంటూ మనోజ్ అయితే పొగుడుతూ ఉంటాడు డెకరేషన్ని. అప్పుడు ఇక రోహిణి అయితే, అవును మనోజ్, నువ్వు చెప్పింది నిజమే, అసలు ఇది ఎంతో రిచ్ లుక్నిచ్చింది అని అంటూ ఉంటుంది రోహిణి కూడా. ఇక చివరికి మొత్తం కూడా డెకరేషన్ అయితే చేసేస్తుంది మీనా, అక్కడక్కడ ఫ్లవర్స్ పెడుతూ ఇక కళ్యాణ మండపంలో మొత్తం కూడా డెకరేషన్ అయితే పూర్తి చేసేస్తుంది. ఇక దాంతో ఆ డెకరేషన్ చూడడానికి ప్రభావతి, సత్యాన్ని అయితే తీసుకొస్తారు. అలా తీసుకొచ్చిన తర్వాత ఇక ప్రభావతి అయితే మీనా చేసిన డెకరేషన్ చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక షాక్ అయిపోతూ, అమ్మో మీనా మామూలుగా డెకరేషన్ చేయలేదో, ఎంత బాగా చేసిందో అని సత్యం అయితే అంటూ ఉంటాడు. ఈ పూలు అమ్ముకునేదాన్ని చాలా తక్కువ అంచనే వేస్తున్నాను, కానీ దీనిలో చాలా టాలెంట్ ఉంది, ఇంత బాగా డెకరేషన్ చేసిందో అని అనుకుంటూ ఉంటుంది. ప్రభావతి కూడా ఆ చేసిందిలే ఏదో అలాగలాగా అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడు ఇక సత్యం అయితే, ఏమీ అనుకోకు మీనా, ఎందుకంటే నిన్ను పూర్తిగా పొగిడితే మళ్ళీ నీకు దిష్టి తగులుతుందేమో అని మీ అత్తగారు అలా చేస్తుంది అని అంటూ ఉంటాడు సత్యం. సరే, మీరందరూ కూడా త్వరగా వెళ్ళి రెడీ అవ్వండి, అవతల గెస్ట్లు అందరూ కూడా వచ్చేస్తారు, వెళ్ళి ప్రభా, అమ్మ మీనా వెళ్ళండి అమ్మా అని అంటూ ఉంటే, మీనా ఈరోజు నువ్వు మా పరువు తీయకుండా కాపాడావు కాబట్టి ఇదిగో నీకు ఈరోజు నేను మేకప్ వేస్తాను పద అని అంటూ ఉంటుంది రోహిణి అయితే. నాకు మేకప్ ఎందుకు అని అంటూ ఉంటుంది మీనా, పద మీనా అని ముగ్గురు కూడా ఇక మేకప్ అవుతూ ఉంటారు. అయిన తర్వాత ఇంతలో బాలు అయితే, రే మరి ఈ డెకరేషన్కి ఎప్పుడు ఇస్తున్నావురా డబ్బులు అని అడుగుతూ ఉంటాడు బాలు. నా భార్య ఎంత చక్కగా చేసిందో చూసావు కదా, ఇప్పటికైనా నా భార్య ఏంటో, తన టాలెంట్ ఏంటో నీకు మీ అమ్మావతికి తెలిసే ఉంటుంది కదా అని అంటూ ఉంటాడు బాలు అయితే. రే తెలుసులేరా, నువ్వు వెళ్ళి ఆ బట్టలు విప్పేసి నీకు లోపల కోటు పెట్టాను అది వేసుకొనిరా అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే. ఏంటి నాకు కోట అని అనగానే, అవునరా నీకు కోటు కొని తీసుకువచ్చాను, వెళ్ళు గదిలో ఉంది మార్చుకొని రండి, రవి నువ్వు కూడా వెళ్ళరా అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే. ఇక అందరూ కూడా రెడీ అవుతూ ఉంటారు. అలా రెడీ అవుతూ ఉండగా ఇక ప్రభావతి అయితే రోహిణి దగ్గరికి వస్తుంది. రోహిణి మీనాకి
మోడల్ జడ వేసి తనైతే మేకప్ చేస్తూ ఉంటుంది. అది చూసిన ప్రభావతి ఇక తను చాలా కోపంతో రగిలిపోతూ ఇలా అంటూ ఉంటుంది, ఏంటి రోహిణి, అవతలంత పని పట్టుకొని ఏదో పెళ్లి కూతుర్ని ముస్తాబ్ చేసినట్టు దీన్ని ముస్తాబ్ చేస్తున్నావేంటి? ఇది ఏదోలాగా వచ్చేస్తుంది కదా, మరి అలాంటప్పుడు దీనికి ఇన్ని అవసరమా అని అంటూ ఉంటుంది. ప్రభావతి అయితే నేనే చేస్తానని అన్నాను అత్తయ్య, సర్లే మీరు బయటికి వెళ్ళండి అత్తయ్య అని చెప్తూ ఉంటుంది రోహిణి. ఇక ప్రభావతి బయటకైతే వెళ్తుంది. ఇంతలో కామాక్షి రావడంతో అప్పుడే ఇక కామాక్షిని చూసి, ప్రభావతి వచ్చావా కామాక్షి, నువ్వు ఇంకా రాలేదని ఎదురు చూస్తున్నాను, నాకు ఇక్కడ చాలా బోర్ కొడుతుంది అని అంటూ ఉంటుంది ప్రభావతి కామాక్షితో. వదిన, ఏంటి వదిన ఈ డెకరేషన్కే నాకు తెలిసి ఒక 60-70 వేలు దాకా అయిపోయి ఉంటాయి, ఎంత మంచిగా ఫ్లవర్స్ అన్నీ కూడా అతికించారు అని అంటూ అడుగుతూ ఉంటుంది కామాక్షి. అయితే ఇంతకీ ఎవరికి ఇచ్చారు ఈ కాంట్రాక్టు, చేసిన వాళ్ళు అద్భుతంగా చేశారు అని అనడంతో, మా ఇంట్లో ఉన్నదిలే పూలు అమ్ముకునేది, అదే ఇదంతా చేసింది అని అంటూ ఉంటే, మీనానా, అమ్మో మీనాకి ఈ టాలెంట్ కూడా ఉందా, నిజంగా మీనా చాలా గొప్పది అని అనుకుంటూ ఉంటుంది కామాక్షి. అయితే తర్వాత ఇక కామాక్షి లోపలికైతే వస్తుంది. ఇక మీనాని చూసి షాక్ అయిపోతూ, ఏంటి మీనా ఈరోజు దగదగా మెరిసిపోతున్నావు అని అంటూ ఉంటే, నేనే రెడీ చేశాను ఆంటీ అని చెప్తూ ఉంటుంది రోహిణి. అప్పుడు ఇక కామాక్షి అయితే, నన్ను ఎందుకు ఇలా రెడీ చేయవు, ఎప్పుడు రెడీ చేసినా నేను ఒకలాగే ఉంటున్నాను అని అంటూ ఉంటుంది కామాక్షి. ముసలోళ్ళకి రంగు వేస్తే వాళ్ళు ఏమన్నా పడుచోళ్ళు అయిపోతారంటే అలా మాట్లాడుతున్నావు, మీనా అంటే వయసులో ఉన్న అమ్మాయి, నువ్వు ముసలిదాని అయిపోయావు, తన శరీరానికి నీకు తేడా లేదు అని అంటూ ఉంటాడు రంగా వచ్చి. ఏంటి రంగా, నువ్వు అసలు పొగడకపోయినా పర్వాలేదు కానీ ఇలా నన్ను అందరి ముందు నవ్వుల పాలు చేయకు అని అంటూ ఉంటుంది కామాక్షి. అయితే ఇక కామాక్షి అలా అన్న తర్వాత అప్పుడే ఇంకా రంగా అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. గెస్టులు అందరూ వచ్చేస్తున్నారు, త్వరగా రండి అని అంటూ ఉంటాడు మనోజ్. అయితే ఇక మనోజ్ అనుకున్నట్టే నేషనల్ డీలర్ అయితే అక్కడికి వస్తాడు. వచ్చిన తర్వాత ఇక మనోజ్ని చూసి చాలా హ్యాపీగా ఉంది, మిమ్మల్ని మీ కుటుంబాన్ని చూస్తూ ఉంటే మీ కుటుంబాన్ని పరిచయం చెయ్యండి అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే మనోజ్ అయితే బాలుని, మీనాని, ఇక అందరినీ కూడా పరిచయం అయితే చేస్తాడు. నా తమ్ముడు భార్య అని ఇలా పరిచయం చేస్తూ ఉంటాడు. తరువాత మీ ఫ్యామిలీతో మీరు వచ్చారా సార్, మీ ఫ్యామిలీ ఎక్కడ అని మనోజ్ అడుగుతూ ఉంటే, ఫ్యామిలీ రాలేదు కానీ మా తమ్ముడు వచ్చాడు నాతో పాటు, వీడే నా తమ్ముడు, వీడి పేరు అనిల్ కుమార్, వీడు ఒక ఈవెంట్ కంపెనీకి CEO, ఈవెంట్ కంపెనీని రన్ చేస్తున్నాడు, బెస్ట్ ఈవెంట్ కంపెనీగా కూడా ఎన్నో అవార్డులు కూడా సాధించాడు అని చెప్తూ ఉంటే, అప్పుడే అతనైతే ఇలా అంటూ ఉంటాడు, మీరు డెకరేషన్ ఎవరి చేత చేయించారు అని అతను అడుగుతూ ఉంటే, అప్పుడే ఇంకా నాకు తెలుసు ఈ డెకరేషను వీళ్ళకి నచ్చదని అని ప్రభావతి అంటూ ఉంటుంది. అప్పుడే అయ్యో మీరు అపార్థం చేసుకుంటున్నారు, ఈ డెకరేషన్ మాకు నచ్చక కాదు, ఈ డెకరేషన్ అద్భుతంగా ఉంది, నేను ఈవెంట్ కంపెనీకి CEOని కదా, మేము ఈవెంట్కి వెళ్ళినప్పుడు ఇలా డెకరేషన్స్ అన్నీ కూడా మేమే చేస్తూ ఉంటాము, కానీ ఈరోజు ఈ డెకరేషన్లో ఒక రకమైన కళ కనపడుతుంది, అందుకని ఎవరు చేశారో, ఎవరికి మీరు ఈ కాంట్రాక్ట్ ఇచ్చారా అని అడుగుతున్నాను, వాళ్ళ దగ్గర ఈ కాంట్రాక్ట్కి సంబంధించి ఎవరు ఇదంతా కూడా చేశారో తెలుసుకోవాలి అని అడుగుతూ ఉండగా, అప్పుడు ఇక బాలు అయితే లేదండి, ఆఖరి నిమిషంలో వాళ్ళు డీల్ క్యాన్సిల్ చేశారు, దాంతో ఇక మా ఆవిడే ఈ డెకరేషన్ అంతా చేసింది, మేమందరం హెల్ప్ చేశాము, కానీ ఈ డిజైన్స్ ఫ్లవర్స్ ఎక్కడ పెట్టాలో అన్నీ కూడా సరిగ్గా తనే పెట్టింది, మేము అందించామంతే అని అంటూ ఉంటాడు బాలు. అయితే అప్పుడే ఇక మీనాని చూసి, గ్రేట్ అమ్మా, అసలు చాలా బాగా చేశావు, నువ్వు ఏ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నావు అని అడుగుతూ ఉంటే, అయ్యో నేను ఎక్కడా కూడా జాబ్ చేయడం లేదండి, నేను పెద్దగా చదువుకోలేదు, మా అమ్మ గుడి ముందు పువ్వులు అమ్ముకుంటూ ఉంటుంది, నేను కూడా పూల దండలు
ఇంటింటికి ఇక డెలివరీ ఇస్తూ ఉంటాను అని అంటూ ఉంటుంది. నాకు చిన్నప్పటి నుంచి పూలు అల్లిక అంటాయి ఇలాంటి డెకరేషన్లు చేయడం అంటే ఇష్టం. ఓన్లీ నా తెలివితేటలతోనే ఇదంతా చేశాను తప్ప నేను ఎక్కడో నేర్చుకున్నది కాదు అని అంటూ ఉంటుంది మీనా. అయితే రియలీ గ్రేట్ అమ్మా. సరే, ఈ ఫంక్షన్ అయిపోయాక మళ్ళీ మనం మాట్లాడుకుందాము అని అంటూ ఉంటాడు అతను. ఇక ఫంక్షన్కి అయితే అందరూ కూడా వస్తారు. ఇక ఫంక్షన్ అయితే చాలా బాగా జరుగుతుంది. రోహిణి మనోజులు కేక్ కటింగ్ కూడా చేస్తారు. చేసిన తర్వాత అప్పుడు ఇక మనోజ్ అయితే ప్రభావతి ఫర్నిచర్ షాపు అంటూ ఇక షాపు గురించి అయితే డబ్బా కొట్టడం మొదలు పెడతాడు. అప్పుడే ఇక ఇంటర్నేషనల్ డీలర్ అయితే ఇక మనోజ్ మాటల్లో అసలు పనితనం లేదని తనకి అర్థమైపోతుంది. అప్పుడే వాళ్ళ తమ్ముడితో అంటూ ఉంటాడు, రే అసలు ఇతనిలో నాకు ఎటువంటి బిజినెస్ మ్యాన్ కనిపించడం లేదు. ఇతను కేవలం మన దృష్టిలో పడాలనే ఇదంతా చేశాడేమో అని అనిపిస్తుంది అని అంటూ ఉంటే, నువ్వు చెప్పింది కరెక్టే అన్నయ్య, నేను చూసినప్పుడే అనుకున్నాను ఇతను అంతలా ఏమీ కూడా పని జరగడం లేదు అని అంటూ ఉంటే, ఆ మాట విని అప్పుడే ఇక సరే మరి ఇతనికి డీలర్షిప్ ఇస్తానని నేనేమీ మాట ఇవ్వలేదు. కేవలం ఇతని పనితీరు ఎలా ఉంటుందో, ఇతను బిజినెస్ చేయగలడో లేడో అని చూడ్డానికి నేను వచ్చాను అని అంటూ ఉంటే, నీతో వచ్చినందుకు నాకు ఒక క్రియేటివ్ డైరెక్టర్ అయితే దొరికిందన్నయ్య అని అంటూ ఉంటాడు. అనిల్ అయితే అలా అనగానే, ఏంట్రా నువ్వు చెప్పేది, నీకు క్రియేటివ్ డైరెక్టర్ దొరికిందా అని అంటూ ఉంటే, అవునన్నయ్య, నీ కంపెనీ కోసం వస్తే నా కంపెనీకి దొరికింది. ఎవరో కాదో ఈ స్టేజ్ డెకరేషన్ చేసింది ఆ అమ్మాయి, ఆ పేరు మీనా. నేను తనని క్రియేటివ్ డైరెక్టర్గా పెట్టుకోవాలనుకుంటున్నాను అని అనగానే, చాలా మంచి నిర్ణయంరా. ఆ అమ్మాయిని చూస్తుంటే చాలా నమ్మకస్తురాలు, న్యాయంగా పనిచేసి టాలెంట్ ఉన్న అమ్మాయిగా కనపడుతుంది. నువ్వు కనుక తనని పెట్టుకుంటే నీ కంపెనీ మరో స్థాయికి వెళ్తుంది. ఇక్కడ నువ్వు గమనించావో లేదో, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక డెకరేషన్ చూసి ఎవరు చేశారు, చాలా బాగుందో అని అడిగేవాళ్ళే. మనం ఏదైనా ఒక ఈవెంట్ని జరిపిస్తే ఇక్కడ అన్నీ కూడా ప్రాసెస్ అంతా కూడా చాలా బాగుంది. డెకరేషన్ కానీ ఫుడ్ కానీ మొత్తం మెయింటెనెన్స్ చాలా బాగా చేశారు అని జనం చెప్పుకునేటట్టే ఉండాలి. అప్పుడే మన కంపెనీ పేరు 10 మందికి వెళ్తుంది. అలాగా 10 మందికి చేరేలాగా ఈరోజు ఈ డెకరేషన్ ఉంది అన్నయ్య, అందుకని ఈ నిర్ణయం తీసుకున్నాను అని అంటూ ఉంటే, ఆ మాట విని, సరే మరి ఇప్పుడు నువ్వు లాస్ట్లో అనౌన్స్ చేస్తావా అని అడుగుతూ ఉంటే, అవునన్నయ్య, ఈ ప్రోగ్రాం అయిపోవచ్చింది కదా, అప్పుడు నేను అందరి ముందే తనకి ఈ లెటర్ ఇచ్చి మన కంపెనీకి అతన్ని క్రియేటివ్ డైరెక్టర్గా చేస్తానని చెప్తాను అని అంటూ ఉంటాడు. సరేరా, వాళ్ళు కూడా చాలా అంటే చాలా ఆనందపడుతూ ఉంటారు అని అంటూ ఉంటాడు అతనైతే. తర్వాత ఇక కేక్ కటింగ్ అంతా కూడా అయిపోతుంది. మనోజ్కి అందరూ కూడా ఇక శుభాకాంక్షలు చెప్తూ ఉంటారు. తర్వాత ఇక మొత్తం ప్రోగ్రాం అయిపోయాక, ఈరోజు మా తమ్ముడికి ఇక్కడ ఒక క్రియేటివ్ డైరెక్టర్ దొరికారు. తన కంపెనీలో నమ్మకంగా పనిచేసే క్రియేటివ్ డైరెక్టర్ గురించి నా తమ్ముడు వెతుకుతున్నాడు. ఈరోజు ఇక్కడ వాడికి సరైన ఉద్యోగి దొరికారు. ఇప్పుడు వాళ్ళ పేరుని అనౌన్స్మెంట్ చేస్తాడు అని అంటూ ఉంటే, అప్పుడే అందరూ కూడా చాలా సంతోషపడుతూ క్లాప్స్ అయితే కొడుతూ ఉంటారు. అప్పుడే ఇంకా ఈరోజు నాకు ఈ డెకరేషన్ అయితే చాలా బాగా నచ్చింది. అందుకని ఈ డెకరేషన్ చేసిన మీనాకి నా కంపెనీలో క్రియేటివ్ డైరెక్టర్గా జాబ్ ఇస్తున్నాను. తనకి నెలకి శాలరీ వచ్చేసి లక్షల్లో ఉంటుంది అని అంటూ ఉంటాడు. ఆ మాట విని మనోజ్, రోహిణి, ప్రభావతి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇక రండి మీనా అని అంటూ స్టేజ్ మీదకి పిలిస్తే బాలుతో కలిసి మీనా అయితే వెళ్తుంది. సార్, నాకు ఏ చదువు రాదు సార్, ఒక సంతకం తప్ప నేనేమీ ఇంగ్లీష్లో కూడా చదవలేను, రాయలేను. అలాంటిది నాకు అంత పెద్ద జాబ్ ఏంటి సార్ అని అంటూ ఉంటే, చూడమ్మా, నీకు ఈ జాబ్ ఇచ్చింది నీ చదువు సంజ చూసి కాదు, చదువు ఉండాలి, తెలివితేటలు ఉండాలి. ఈరోజు నీ పనితీరు చూసి
నాకు ముచ్చటేసింది కాదనుకో అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఆ మాట విని, తీసుకో మీనా, వచ్చిన అవకాశాన్ని మనం చేజార్చుకోకూడదు. ఈ అవకాశం ఆ భగవంతుడే ఇచ్చాడు, తీసుకో అని అంటూ ఉంటాడు బాలు. అందరూ కూడా క్లాప్స్ కొడతారు. ఈరోజు మనకి పెద్ద డీల్ వస్తుందనుకుంటే ఈ మీనాకి అంతకన్నా ఎక్కువ డీల్ వచ్చింది. ఈ మీనా చాలా అదృష్టవంతురాలు అని అందరూ కూడా కొంతమంది ఆనందపడుతూ ఉంటే మనోజు, రోహిణి, ప్రభావతి కొళ్ళుకుంటూ ఉంటారు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.